నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో సర్పంచ్ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. లట్టుపల్లి గ్రామ పంచాయతీకి పోటీ చేసేందుకు అమెరికా నుంచి వచ్చిన ఒక మహిళ నామినేషన్ వేయడంతో చర్చనీయాంశంగా మారింది. లట్టుపల్లి రిజర్వేషన్ జనరల్ కావడంతో పోటీ గట్టిగానే ఉంది. ఆ స్థానం దక్కించుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ స్థానానికి అమెరికా నుంచి స్వగ్రామానికి చేరుకున్న మహిళ కమతో నందిని పోటీ పడుతున్నారు. ఆమె కుమారులు అమెరికాలో స్థిరపడడంతో గత 6 ఏళ్ల క్రితం వారి వద్దకు వెళ్లి నందిని అక్కడే ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చని సడలింపు నిబంధన రావడంతో ఆమె ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే లట్టుపల్లి పంచాయతీ జనరల్ కావడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు కొందరు గ్రామస్తులు ప్రోత్సహించడంతో గ్రామానికి చేరుకుని నామినేషన్ వేశారు. ఆమె గెలుపు కోసం గ్రామస్తులు కూడా బలంగానే ప్రయత్నిస్తున్నారు. ఆ గ్రామం నుంచి మరో 4 అభ్యర్థులు వివిధ పార్టీల మద్దతుతో బరిలో ఉన్నారు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో, గెలుపు ఎవరిని వరించనుందో చూడాలి. నేను మా పాప డెలివరీ కోసం అమెరికా వెళ్ళినింటిని. కాకపోతే ఇప్పుడు రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఈ ఊరికి వచ్చాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళయింది, 40-50 ఏళ్ళు కావచ్చు అసలు లేడీ జనరల్ లేక. ఈసారి గెలుద్దాము, ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ లేకుండా చేయాలని నా ఆశ. ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 1% వచ్చినాయి, విడుదలైనవి ఇంకా ఉన్నాయి. కాబట్టి ఊర్లో అందరికీ సాయం చేసి 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా ఆశయం అండి.